శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విషయంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చికానికి ద్వితీయ స్థానంలో బుధుడు వాక్చాతుర్యం అద్భుతంగా ఇస్తాడు. ఈసారి తృతీయ స్థానంలో మనం తీసుకునేసరికి రవి కుజుడు ప్లస్ శుక్ర ప్రభావం కనిపిస్తుంది. చతుర్థంలో రాహు, పంచములో శనీశ్వరుడు, అష్టములో బృహస్పతి, అదేవిధంగా రాజ్యస్థానంలో చూస్తే కేతు ప్రభావం అయితే సంపూర్ణంగా మనకు కనిపిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటే మాటకారితనం బాగుంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతాయి. ది మోర్ కమ్యూనికేషన్ మోర్ సక్సెస్ అవుతుంది. మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది, సక్సెస్ఫుల్ అవుతారు. వాక్చాతుర్యంతో వ్యాపారం చేస్తారు. మాటకారితనంతో మంచి ధనాన్ని సంపాదించడానికి అవకాశం సంపూర్ణంగా వృశ్చిక రాశి వారికి బాగా కనిపిస్తుంది. అలాగే వ్యాపారం చేసే వాళ్ళు కూడా అద్భుతమైన వ్యాపారం చేస్తారు. వ్యాపారంలో డెవలప్మెంట్స్ కనబడతాయి, హైక్స్ కనబడతాయి. ఇంకొంచెం బ్రాంచెస్ ఎక్స్పాన్షన్ చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుకూలంగా కనబడుతుంది. మళ్ళీ ఎస్పెషల్లీ వ్యాపారం అంటే రకరకాల వ్యాపారాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మెయిన్గా మైన్స్, స్టోన్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్, ఆటోమొబైల్స్ వీటి అన్నిటి ఒకలాగా ఉంటుంది అద్భుతంగాను. తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా రకరకాల వ్యాపారాలు ఉంటాయి. అది వాక్చాతుర్యంతో కమ్యూనికేషన్ స్కిల్స్తో చేసేది ఉంటాయి. అందులో ఇంకా హైప్స్ బాగా వచ్చే అవకాశం ఉంది. ఏదైనా మీరు ఒక ప్యాకేజ్ తయారు చేసినా, ఏదైనా ఒక కొత్త కంపెనీ ఒక యాప్స్ తయారు చేసినా యాప్స్ సేల్ చేయొచ్చు. అలాగే డిజిటల్ మార్కెటింగ్ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇలాంటివన్నిటి కూడా ఆరంభం అనేది మొదలైందని చెప్పచ్చు. ఈ సంవత్సరం అంతా బాగుంటుంది బేసిక్గా. బట్ ఇప్పుడు ఆరంభంలో మీరు అన్నీ చేసుకుంటూ వెళ్ళండి. సక్సెస్ రేట్ అయితే చాలా హైప్గా ఉంది. వ్యాపారంలో మాత్రం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ వెళ్ళండి. ఏమాత్రం నష్టపోయే అవకాశం అయితే వృశ్చిక రాశి వారికి కనిపించట్లేదు. ఇక మన పూర్తి శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమం పాల్గొంటారు. కొంత కొలెస్ట్రాల్, థైరాయిడ్ అయితే వస్తుంది. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. హెల్త్ ఇష్యూస్ వస్తాయి, దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడం ప్రయత్నించండి. మందుల ద్వారా కొంచెం రిలాక్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంతకుముందు అంత స్పీడ్గా మీరు ఇప్పుడు చేయలేకపోవచ్చు, బట్ ఏదైనప్పటికీ కొంత రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఒకటి. ఇక శుభవార్త వింటారు, శుభమైన కార్యక్రమం పాల్గొంటారు. అలాగే భూమి పూజ, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఉపనయన సంస్కారాలు కూడా మీరు పాల్గొంటారు. సక్సెస్ అనేది బాగానే కనిపిస్తోంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా. అలాగే లక్కీ నెంబర్ తీసుకునేటప్పుడు నంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మన మంత్రమే శరణ్యం ఆరోగ్యానికి అంటారు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అష్టంలో ఉన్న గురుడి ప్రభావం వలన కొంతవరకు అనారోగ్యం కనబడే అవకాశం ఉంది. దాన్ని అధిగమించడానికి మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని నిత్యం నేను చెప్తూ ఉంటుంటాను. అదే మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.